హాయ్ అండి, ఈరోజు నేను పాలార్ది చేస్తున్నానండి. దానికోసం రాత్రి ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకుని ప్రొద్దుటే వాడిది వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉండాలి, మెత్తగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెం పాలు ఎసరు పెట్టుకుని అందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి. దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి, కొంచెం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్ కోసం. కలుపుకున్న తర్వాత మరుగుతుండగా మనం ఇంతగా రెడీ చేసుకున్న పిండిని కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలండి. అలా బాగా గట్టిగా అయిపోవాలండి. గట్టిగా అయిపోతే బాగుంటుందండి తాలికల కోసం. తర్వాత దీన్ని తాలికలు మామూలు చేతితో చేయకుండా నేను జంతికల గొట్టంలో వేసేసుకుంటానండి. అలా అయితే కరెక్ట్గా ఒకే సైజులో వస్తాయి. చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకుంటాను. ఇదిగోండి ఇలా తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా అదే మూకుట్లో బెల్లం వేసుకున్నానండి. ఎక్కువ వేసుకున్నాను బెల్లం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అందులో పాలు, కొబ్బరి ముక్కలు, తర్వాత యాలకుల పొడి వేసేసుకొని బాగా కలుపుకోనండి. బాగా మరిగాక ఈ తాలికలు అవి వేసేసుకోవాలండి. దగ్గర పడిన తర్వాత దించేసుకోవడం అండి. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.